హలో ఎవ్రీవన్, ఇట్స్ మీ హోషిక. ఇది మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాము. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాము. హోషిక అయితే ఇంట్రడక్షన్ ఇస్తా అని చెప్పేసి ఇచ్చిందనమాట ఫస్ట్ తనే. ఇక్కడైతే ఎక్కడికి సుగుణ వెళ్తున్నారు అనుకుంటున్నారా? దయచేసి వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇది చాలా మందికి తెలియకపోవచ్చు. శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్, అనంతగిరి హిల్స్. ఆల్రెడీ మీరు టైటిల్ చూసి ఉంటారు. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అండి. ఇది చాలా ప్రత్యేకత ఉంది. సో నేను వివరంగా అంతా చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఇది ఎప్పుడంటే ఇంకా వీళ్ళకు హాలిడేస్ ఇంకా అయిపోతున్న ఒక 2 days ముందరనమాట, కనుమ రోజు లాస్ట్ రోజు. ఇంకా హాలిడేస్ అయిపోతున్నాయి కదా, ఎక్కడికైనా వెళ్దామా అని చెప్పేసి అప్పటికప్పుడు మా వారు చూసి వెళ్దాము అని చెప్పేసి అన్నారు. సో అప్పటికప్పుడు స్టార్ట్ అయ్యాము. ఇదేంటంటే ముందు ఈ టెంపుల్ అనుకొని వచ్చామన్నమాట. బట్ ఈ టూ టెంపుల్స్కి ఒక లింక్ ఉంది. ఫస్ట్ ఈ టెంపులే వచ్చింది, అనంత పద్మనాభ స్వామి టెంపుల్. ఏ పూజలైనా పండగైనా ఇక్కడే చాలా గ్రాండ్గా చేస్తారంట. అక్కడికన్నా ఇక్కడ నుంచే ప్రసాదాలు కానీ గ్రాండ్ ఫెస్టివల్స్ అంటే ఇదే ఫస్ట్ టెంపుల్, అది సెకండ్ అనమాట. మేము ఇదే అనుకున్నాము, బట్ కాదు అని చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ కనపడుతుంది చూడండి, అనంతగిరి ఫారెస్ట్ ఎంటర్ అనంతగిరి అని చెప్పేసి బోర్డు చూశారు కదా. ఇంక ఇక్కడ నుంచి వెళ్ళాలన్నమాట. ఇంకా మేము మార్నింగే బయలుదేరిపోయామంట అనమాట. ఎందుకంటే చాలా దూరము, కూకట్పల్లి నుంచి అనంతగిరి ఫారెస్ట్కి 3 hours పడుతుంది. సో మేము ముందే అనుకున్నాము ఒక టైం, అంటే అక్కడ చాలా చూడాల్సినవి మీరు చూసారు కదా టైటిల్లో, ట్రెక్కింగ్ ఇదంతా మనం కవర్ చేసి ఈవినింగ్కి రావాలంటే మార్నింగే బయలుదేరాలన్నమాట. సో మేము 6 కల్లా బయలుదేరిపోయాము. మధ్యలో టిఫిన్కి ఒక్కటే ఆగామన్నమాట. సో అక్కడికి 9 కల్లా చేరిపోయామన్నమాట. ఇంకా ఇక్కడ చూసారు కదా టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇదన్నమాట మేము పిక్స్ కానీ ఇదంతా చూసింది ఈ టెంపుల్. ఇది కూడా చాలా బాగుంటుంది, అంటే పెద్దగా మంచిగా ఉండే టెంపుల్ ఇది. కానీ ఫస్ట్ టెంపుల్ అయితే అది. ఇక్కడికైతే వచ్చేసాము, అక్కడ దర్శనం చేసుకొని. వీకెండ్స్ అయితే చాలామంది ఉంటారంట అండి. ఇక్కడ చాలా బాగా జరుగుతుందంట ఉత్సవాలు కానీ. అందుకు అనంతగిరి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అనమాట, వికారాబాద్ సమీపంలో ఉంటుంది ఇది. ప్లస్ ఈ గుడి వచ్చేసి 400 ఏళ్ళ క్రితం గుడి అనమాట. ఇదే ఎంట్రన్స్ అనమాట. చూడండి గోపురాలు కానీ అక్కడ దీపాలు కానీ పెద్ద వైట్ స్తంభం పైన దీపాలలాగా అలంకరించారనమాట. ప్లస్ కొండలపైన ఆంజనేయ స్వామిని చెక్కిన ఆంజనేయ స్వామి, తర్వాత పక్కన అమ్మవారు, ఇలా కొండలపైన చెక్కినట్టు ఉంటుంది. చూడండి మీరే, ఇవే అనమాట. ఇక్కడ నుంచే దర్శనం వెళ్ళాలి మనము, బయటే టెంకాయ కొట్టి వెళ్ళాలన్నమాట. లోపల స్వామి అయితే అనంత పద్మస్వామి అంటే మనకి చాలా అంటే మనము ఎక్కడైనా అనంత పద్మనాభ స్వామి అంటే ఇదో నేను చెప్పాను కదా, హనుమాన్ చెక్కినట్టు ఉంటుందని, అదే అనమాట. ఇక్కడ నుంచి మనం దర్శనానికి వెళ్ళాలి. లోపల మొబైల్ అలో చేయలేదు, మేము ఇంకా దర్శనం చేసుకొని వచ్చాము. ఎక్కడైనా అనంత పద్మనాభ స్వామి పడుకొని ఉంటారు కదండి, కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే స్వామి అయితే నిల్చొని ఉంటారు. అదే ఇక్కడ ప్రత్యేకత. అందరూ ఆ స్వామిని కూడా అడిగాము, ఎందుకు అక్కడ పూజారిని అడిగామన్నమాట. ఇక్కడ ఎన్ని ఏళ్ళ క్రితంది స్వామి అంటే ఆయన చెప్పారనమాట, 400 ఏళ్ళ క్రితంది ఈ గుడిమ్మ. ఎక్కడైనా స్వామి పడుకొని ఉంటారు, అనంత పద్మనాభ స్వామి ఇక్కడ నిల్చొని ఉంటారు. కొండలు అనమాట, లోపల గృహలాగా ఉంటుంది కొండలు, దాన్నే స్వామి అక్కడే నిల్చొని ఉన్నాడు. వీళ్ళు గుడి కట్టారనమాట. అది చెక్కింది కూడా కాదు, స్వయంగా ఆయన ప్రత్యక్షమయ్యాడు అక్కడ. మార్కండేయ ఋషి అని చెప్పేసి మీకు అందరికీ తెలుసు కదండి, పురాణాల ప్రకారము ఆయన ప్రతిష్ఠించాడనమాట. ఆయన విష్ణుమూర్తికి పరమ భక్తుడు అనమాట. ఆయనకు కలలో కనపడి చెప్పాడనమాట, స్వామి ప్రార్థిస్తే అప్పుడు కరుణించి
చెక్కినట్టుగా మనకు పురాణాల ప్రకారం ఉందన్నమాట. చాలామంది ఇక్కడికి అంటే చాలా తెలీదనమాట. ఇది లోపల ఉంటుంది. మనకు తెలియని ప్రదేశం కదా! మేము కూడా మా వారికి కనపడి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ కనపడి చెక్ చేసి మేము వచ్చామనమాట. ఇంకా దర్శనం అయిపోయి వచ్చాము. ఇంక కిందకి ఎవ్వరు వెళ్ళట్లేదనమాట. నేను అంటే కిందికెళ్దామని చెప్పేసి అందరం కలిసి కిందికెళ్ళాము. అక్కడే ఇక్కడ ఒక చెరువులాగా కనపడింది. ఇది 30 ఫీట్స్ లోపలికుంటుందంట ఈ చెరువు. అంత ప్రత్యేకత ఇది చెరువు. జాతర జరిగేటప్పుడు స్వామివారిని ఇక్కడ చక్ర స్నానం లాగా చేపించి చేస్తారంట. బట్ మధ్యలో లోపలికి వెళ్ళకూడదు చాలా అని చెప్పేసి అక్కడ బోర్డు పెట్టేసి దాన్నైతే నెట్ లాగా అలా కట్టేశారు. 30 ఫీట్లు లోతు ఉంటుందంట లోపల. అందుకు అలా మేము కిందికెళ్తుంటే ఇక్కడ రాళ్ళు కనపడ్డాయి. మేమైతే నేను, మా డాడీ, నిహాల్ అయితే రాళ్ళు నిలబెడుతున్నాము. మా మమ్మీ చూపిస్తుంది కదా, నేను నిలబెట్టిందైతే ఆ చిన్నగా ఉండేది. ఇది మా డాడీ నిలబెట్టాడు. ఇక్కడ చాలా అంటే మాకు అనుకోకుండా స్వామి అనుగ్రహం కలిగింది అనిపించిందండి. ఫస్ట్ టైం మేము కిందికి ఏదో నది ఉందేమో చూడ్డానికి వచ్చాము. బట్ స్వయంభూగా వెలిశాడంట శివుడు అక్కడ. వాటర్ పైన నుంచి స్వామివారికి పడుతుంది ఆటోమేటిక్గా. ఆ వాటర్ అయితే శివుడి నుంచి వస్తాయి. ఆ వాటర్ అది ప్రత్యేకత. నీళ్ళు వస్తూనే ఉంటే పూజారి తీస్తూ ఉంటాడంట. అది కూడా మాకెంత హ్యాపీ అంటే మాది ఫస్ట్ పూజ, ఎవ్వరు రాలేదు కిందికి. ఆ రోజు ఎవ్వరు రాలేదు. మేము వెళ్తున్నాము, పూజారి పిలిచి రెండమ్మ మొదటి పూజ మీరే చేద్దురు, మీ చేత్తోనే అభిషేకం చేద్దురు. మేము గర్భగుడిలోకి వెళ్ళి మరి దీపం వెలిగించి ముక్కున్నాము. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాము మేమైతే. ఆ శివుణ్ణి తాకి చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు మొత్తం మాకు. ఇంకా అక్కడ డిఫరెంట్ ఫోటో షూట్ చేసుకోవచ్చండి. అంత గ్రీనరీ అంత బాగుంది. ఇప్పుడైతే దర్శనం అయితే అయిపోయింది. మేము ట్రెక్కింగ్ అంటే అందరు వీడియోస్ చూస్తుంటారు, ఇది టెంపుల్ ట్రెక్కింగ్ ఇదే అనుకోవచ్చు. వ్యూ పాయింట్, జస్ట్ వ్యూ పాయింట్ అన్నమాట ఇది. ఇక్కడ నుంచే మనము టికెట్ తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ అనంతగిరి ఫారెస్ట్ అని చెప్పేసి అక్కడ ఉంటుంది ట్రెక్కింగ్ అని. లోపలికి వెళ్ళాలన్నమాట. గుడి సైడ్ నుంచి మనము లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి వెళ్ళాలి. అక్కడ పార్క్ అని ఉంటుంది బోర్డు. ఇది వ్యూ పాయింట్ అండి అని చెప్పేసి అక్కడ ఉన్న పోలీసులు చెప్పారు. పర్ పర్సన్ 200 రూపీస్ కదా, 150 రూపీస్ తీసుకుంటారు. పిల్లలకి లేదు, 12 అబోవ్ అయితే తీసుకుంటారనమాట. ఇంకా ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ టైం అనమాట మా మమ్మీ డాడీతో మేము కలిసి ఫస్ట్ టైం ట్రెక్కింగ్. అక్కడెక్కడో కనిపిస్తుంది కదా నిచ్చెన్ లాగా, అక్కడ నుంచి వ్యూ పాయింట్ అనమాట. అక్కడ దాకా వెళ్ళాలి. మీరు ఇక్కడ నుంచి కొండెక్కుతూ అక్కడికి వెళ్ళాలి. మీకు చూపిస్తాను క్లియర్ గా. అది చూడ్డానికి దగ్గర వాయిస్ పెట్టాను, అందుకే మీకు ఎక్స్పీరియన్స్ అవుతుందని. చూడడానికి అంత దగ్గరలో అనిపిస్తుంది కానీ చాలా దూరం. చాలా హ్యాపీ. ఇప్పటిదాకా చూసారు కదా ఎంత బాగా మొత్తం దర్శనం అదంతా అయ్యిందో. ఇప్పుడు ట్రెక్కింగ్కి అయితే వెళ్తున్నాం. చాలా అడ్వెంచర్గా అనిపిస్తుంది నాకు. పైకి వెళ్ళి పైనుంచి వ్యూ పాయింట్ ఎలా ఉంటుందో చూపిస్తాం. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. పాములు ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ట్రెక్కింగ్ చేసుకుంటా సినిమాల్లో చూడడమే కానీ వాయం. చూసారు కదా ఎక్కడి నుంచి వస్తున్నాం చూడండి. మూవీస్లో చూడడమే కానీ ఇలా ఎక్కి ఎప్పుడు రాలేదు. గస వస్తుంది ఎక్కుతుంటే. నిహాల్ నువ్వు కూడా హాయ్ చెప్పు.
చూసారు కదా, మాకెంత కొంత దూరానికి అట్లా ఎక్కుతుంటే మాకు చాలా ఆయాసం వస్తుంది. ఈ వాటర్ సౌండ్ కానీ చాలా ప్యూర్గా అనిపిస్తున్నాయి కదా. మేము ఇంకా చాలా వెళ్ళాలి. జస్ట్ 1 కిలోమీటర్ మేము వచ్చింది, అప్పటికే మా కాళ్ళు ఇంకా నొప్పులు వచ్చేసాయి. ఎక్కుతుంటే చాలా బాగుంది, కానీ అది కొత్త అడ్వెంచర్. పోషిక బాగా ఎక్కుతుంది కానీ నేనే ఆయాసపడుతున్నాను. ప్లస్ నిహాల్ అయితే భయపడ్డాడండి, చిన్నపిల్లోడు కదా. రోడ్ అసలు బాగాలేదండి, చూస్తున్నారు కదా. కొండలు ఎక్కుతూ వెళ్ళాలి, ప్లస్ షూనే వేసుకొని ఉండాలి. నేనైతే కొంచెం వీలుండేది స్లిప్పర్స్ వేసుకున్నాను, మా పిల్లలు షూ వేసుకున్నారు, మా వారు షూ వేసుకున్నారు. ఇంకా ఇక్కడైతే చూడండి వచ్చేసాము. నా ప్యాంట్ చూసారా మొత్తం, నేను ఒక కొండ ఎక్కుతుంటే అయితే జారి కింద పడ్డాను కొంచెం. చాలా జాగ్రత్తగా ఎక్కాలండి, అంత ఈజీ కాదు. చాలా మంది రారు ఈ ట్రెక్కింగ్కి. ఇంకా మేమైతే వచ్చేసాము. వ్యూ పాయింట్ చూడండి. మొత్తం కింద పడి లేచి ఆయాసం అది మొత్తం అయిపోయాక ఐస్ క్రీమ్ తింటూ పైకి వచ్చాము. ఇది చూడండి, వ్యూ పాయింట్ మొత్తం కనిపిస్తుంది, సిటీ మొత్తం. కష్టపడినదంతా వెళ్ళిపోయింది, హ్యాపీనెస్ చూడండి. ఇంకా మార్నింగే వస్తే ఆ మంచు కానీ ఆ గ్రీనరీ వ్యూ పాయింట్ చూడడానికి ఇంకా మనం ఎక్కడికో వచ్చినంత ఫీలింగ్ కలుగుతుంది. ఇంత పైకి వచ్చాము, కింద నుంచి చూపించాం కదా, పైకి వచ్చాం ట్రెక్కింగ్ చేస్తూ. ఎలా అనిపించింది కామెంట్ చేయండి. బాయ్. ఇప్పుడు కిందికి వెళ్ళాలి. మేమైతే ఐస్ క్రీమ్ తింటూ కిందికి వెళ్ళామన్నమాట. చాలా ఆకలి వేసింది. మేము అక్కడికి వచ్చేసరికి 12:30 అట్లా అయ్యింది. మళ్ళీ కిందికి వెళ్ళాలంటే ఇంకా 2 అవుతుంది. అందుకే ఎంత వచ్చామో అంత కిందికి వెళ్ళాలి. వాటర్ బాటిల్ అయితే 2 కొనుక్కున్నాం, అదంతా అయిపోయింది ఎక్కుతుంటే. ఇప్పుడు ఇంకొకటి చాలా మంది స్టిక్స్ పట్టుకొని ఎక్కుతున్నారండి, పడిపోతారేమో అని చెప్పేసి. ఒకటైతే చాలా పైకి ఉంటుంది, అది చాలా కష్టం ఎక్కడం. అక్కడే నేను కింద పడ్డాను జారి. మేము వెయిట్ ఉండే వాళ్ళైతే అస్సలు ఎక్కలేరండి, నిజం చెప్తున్నాను. చాలా కష్టము. ముందే వచ్చి నిదానంగా ఎక్కాలి. ఈవినింగ్ అలౌ చేయరంట, 6 లాస్ట్. ఇంకా కిందికి వచ్చేసాము. అక్కడ కనిపిస్తుంది కదా నంది స్వామి. ఇక్కడైతే మా ఓషిక వాళ్ళ డాడీ ఇద్దరు ఫన్ చూడండి. ఏంటి అమ్మా డాన్స్ చేస్తున్నా అంటే, డాన్స్ లవర్స్ అంతా ఎక్కడికైనా వేస్తాం మేము అంటే. ఇంకా ఈమె చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ డాన్స్ చేస్తుందో. వీళ్ళు వద్దన్న చూడండి, ఇప్పుడు మళ్ళా నందీశ్వర్ దగ్గరికి పోవాలని ఇట్లా నడిపిస్తున్నారు. అట్ట వెళ్ళిపోదాం పదండి అంటే. నందీశ్వర్ అంటే అంత ముందు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అక్కడి నుంచి వచ్చాం. అక్కడ కనపడుతుందా మీకు? నుంచి వచ్చాం. ఇప్పుడు చూడండి మా వారు ఇంకా పైకి తీసుకెళ్తున్నారు నందీశ్వరుడి దగ్గరికి. చెట్టు లెక్కగలవా పునరహరి పుట్టు లెక్కగలవా? చెట్టు లెక్కి కుమ్మల. చూసారు కదా కింద పడి లేచి. నేను మా డాడీ అయితే డాన్స్ వేస్తున్నాము. మేము డాన్స్ లవర్స్ ఎక్కడైనా వేస్తామని అంటున్నాం. రియల్ గా మీరు ఎంజాయ్ చేస్తారని చెప్పేసి రియల్ గా పెట్టేశానండి. అలాగే మీరు అక్కడ నందీశ్వరుడు అయితే చాలా బాగున్నాడు అని చెప్పేసి, మాకు శివుడు అంటే ఇష్టం కదా. చూడండి మేము పిక్స్ దిగినటువన్నీ పెట్టాను, మీరు కంపల్సరీ విజిట్ చేయండి. టెంపుల్కి ఇంతవరకు వెళ్ళకుంటే మీరు కూడా వెళ్ళండి. మీకు ఎంతో యూజ్ అయింది అనుకుంటున్నాను. యూజ్ అయితే మాత్రం అస్సలు లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. లేసుగానే ఆల్రెడీ మేము చూసామంటే ఒక కామెంట్ ఇవ్వండి, మేము విజిట్ చేసాము అని చెప్పేసి. ఇది అయితే చాలా ప్యూర్ వైబ్స్ టెంపుల్ అన్నమాట. చాలా బాగా అనిపిస్తుంది. మీరు ఫోటో షూట్ కూడా చేసుకోవచ్చండి, చాలా బాగుంటది, దిగొచ్చు. ఇక్కడ ఒక షూట్ కూడా చేశారంట. 3RR మూవీ షూటింగ్ చేశారండి అనంతగిరి ఫారెస్ట్ బోర్డు దగ్గర పైన సైడ్ ఉంటుంది, మీరు బోర్డు గమనించొచ్చు. ఫారెస్ట్ మనం ఎంటర్ అయ్యేటప్పుడు పక్కన ఇది ఫోటోస్ వేస్తూ ఉంటారు. 3RR మూవీ షూట్ అని చెప్పేసి బోర్డు చూసి మేము కూడా షాక్ అయ్యాం ఇక్కడ చేశారని చెప్పేసి. మీరు ఒకసారి సర్చ్ చేసి చూడండి, చాలా మంచి టెంపుల్, విజిట్ చేయండి కంపల్సరీ. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ and comment, like, share and subscribe. Bye bye.